ఈ సీజన్‌లో ఇంతవరకు జరగనంత పెద్ద గొడవ అయితే ఈరోజు జరిగింది. అది దివ్య వర్సెస్ తనుజ. అసలు ఎవరు రైటు, ఎవరు రాంగు అని మాట్లాడుకునే ముందు అసలు సిట్యుయేషన్ ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిగ్ బాస్ అడిగాడు ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌కి ఎవరు అర్హులు కాదు అని. అప్పుడు దివ్య లేచి తనుజ పేరు చెప్పింది. ఆమె ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే ఒక్కసారి కెప్టెన్ అయినా కూడా తనుజకి 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. సో, ఈ వీక్ కూడా కెప్టెన్ అయితే 3 వీక్స్ టోటల్ బ్యాక్ టు బ్యాక్ 3 వీక్స్ ఇమ్యూనిటీ వస్తది. సో, అందుకే నేను తనుజని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పింది. సరే, ఒక మనిషికి ఒక ఒపీనియన్ ఉండడం కరెక్టే. ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఆమె ఒక పేరు చెప్పింది. అయితే తనుజకి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆమె మాట్లాడొచ్చు. ఈ కెప్టెన్సీ టాస్క్ ఆమెకెందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పడం మానేసి దివ్య మీదికి పర్సనల్ అటాక్‌కి వెళ్ళింది అని అనిపించింది. ఒక మనిషికి ఇష్టం లేకున్నా కూడా నువ్వు వెంట పడుతున్నావు అని చెప్పేసి అనింది. అది మాత్రం చాలా తప్పు. అండ్ వెంటనే భరణి గారైతే చెప్పారు. మీకు ఏమైనా గొడవ అయితే మీరు మాట్లాడుకోండి గానీ ప్రతిసారి నన్ను తీసుకురాకండి అని చెప్పేసి చెప్పారు. సరే, దీంట్లో దివ్య తనుజ పేరు చెప్పడం తప్పైతే డెమాన్ పవన్ చెప్పాడు, సుమన్ శెట్టి గారు చెప్పారు, ఇమాన్యుయల్ చెప్పాడు, భరణి గారు చెప్పారు అండ్ సంజన గారు కూడా తనుజ పేరే చెప్పారు. అండ్ ఇచ్చిన రీజనింగ్ కూడా అదే, నీకు బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ వస్తది అని చెప్పేసి ఇచ్చారు. కెప్టెన్సీ రానప్పుడు ఫైట్ చేసింది, ఏడ్చింది అంటే ఓకే. కానీ ఆల్రెడీ కెప్టెన్‌గా ఉండి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంత ఆర్గ్యుమెంట్ పెట్టాల్సింది కాదు తనుజ అని అనిపించింది. టాస్క్‌లో ఎవరో ఒకరి పేరు చెప్పాలి. ఎవరి పేరు చెప్పినా కూడా అన్‌ఫెయిరే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గేమ్ ఆడాలనిపిస్తది. కానీ కెప్టెన్ అయితే వచ్చే ఇమ్యూనిటీ ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ వచ్చింది ఒక్కటేసారి కెప్టెన్ అయినందుకు అని చెప్పేసి వాళ్ళైతే తనుజ పేరు చెప్పారు. సో, ఇదైతే ఫెయిర్ డిసిషనే అనిపించింది నాకు. మరి హౌస్‌మేట్స్ తనుజ పేరు చెప్పడం మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి.